హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ లెవెల్ యూ ఈ పేరు విని చాలా కాలం అయింది కదా. దగ్గర 2015లో అనుకుంటా వీళ్ళు లెవెల్ యూని అయితే తీసుకొచ్చారు, నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని. సో తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత దగ్గర 5-6 సంవత్సరాలు అయితే అవుతుంది. 5-6 సంవత్సరాల తర్వాత లెవెల్ యూ సక్సెసర్ లెవెల్ యూ 2 అయితే ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఈరోజు మనం ఈ లెవెల్ యూ 2 అన్బాక్స్ చేసి అసలు ఇవి ఎలా ఉన్నాయి, ఫస్ట్ తీసుకొచ్చిన లెవెల్ యూతో కంపేర్ చేస్తే సో ఇంకా బెటర్గా ఉన్నాయా లేదా అనేది చూద్దాం. సో ఆ టైంలో అది చాలా మంచి ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బ్లూటూత్ ఇష్యూస్ కనెక్టింగ్లో, బట్ ఒకసారి మనకి క్వాలిటీ పరంగా మంచి క్వాలిటీ అయితే ఉండేది. అంటే బిల్డ్ క్వాలిటీ కానీ అలాగే మనకి ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుండేది. సో ఇప్పుడు తీసుకొచ్చిన ఈ లెవెల్ యూ 2లో మనం దాన్ని ఎంత బీట్ చేస్తుంది లెవెల్ యూ అనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లెవెల్ యూ 2 లోపల ఎలాగ ఉంటుందని కనిపిస్తుంది. ఇక్కడ శాంసంగ్ లెవెల్ యూ 2 అని చెప్పి రాస్తుంది. ఇక్కడ టాక్ టైం వచ్చేసరికి మనకి 13 అవర్స్ వస్తుంది, ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి 18 అవర్స్ వస్తుందని చెప్పేసి ఇక్కడ రాస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకి 12mm డ్రైవర్ని అయితే యూజ్ చేసినట్టుగా సో ఇక్కడైతే వీళ్ళు రాశారు. ఇందులో ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఇంకేమీ ఫీచర్స్ ఉన్నట్టుగా అయితే లేవు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఇయర్ ఫోన్స్లో వచ్చేసరికి మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటున్నాయి. ఇంకా అలాగే ఇక్కడ చూస్తే మీకు 2,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ ఇది మీకు ఇప్పుడు వచ్చేసరికి 1,999 రూపాయలకి అయితే ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు. నేను ఆర్డర్ పెట్టి తెప్పించినప్పుడు 1,899 రూపాయలు అయితే ఉంది. అంటే దగ్గర 1,900 రూపాయలు వీటి ప్రైస్ అయితే ఉన్నాయి. ఈ ప్రైస్కి ఇప్పుడు చూస్తే మనకి చాలా ఎక్సలెంట్ ఇయర్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో వాటితో కంపేర్ చేస్తే శాంసంగ్ ఏం బెటర్గా తీసుకొచ్చింది అనేది సో మనం ఇప్పుడు చూద్దాము. సో ఇంకా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల నుంచి బయటికి తీస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఈ విధంగా ప్యాక్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇందులో ఏమున్నాయి, సో వీళ్ళు ఎప్పుడు ఇచ్చేదే క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ 2 అయితే ఉన్నాయి, 2 పేర్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు 3 పేర్స్ ఇచ్చేవాళ్ళు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, ఇప్పుడు వచ్చేసరికి 2 పేర్సే ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఇక్కడ నెక్ బ్యాండ్ అయితే కనిపిస్తుంది. సో ఇవి బయటికి తీద్దాం, అంతే, ఇంకేమి లేవు ఇందులో. సో ఛార్జింగ్ కేబుల్ కానీ ఇలాంటివి ఏమీ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, ఇయర్ ఫోన్స్ చూడడానికైతే మాత్రం సో సేమ్ అదే రకమైన బిల్డ్ క్వాలిటీ అయితే ఇందులో కనిపిస్తుంది అనమాట. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా శాంసంగ్ని మెచ్చుకోవచ్చు. సో ఇక్కడ స్టిక్కర్స్ అయితే అంటించారు, ముందు ఇవి తీసేద్దాం. ఓకే, ఇక చూడడానికైతే మాత్రం సో ఈ విధంగా ఉంది. లాస్ట్ టైం వచ్చిన లెవెల్ యూతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఏదైతే నెక్ బ్యాక్ సైడ్ హెడ్ ఉందో సో ఈ హెడ్ వచ్చేసరికి ఇంకొంచెం పెద్ద సైజులో అయితే మీకు కనిపిస్తుంది. సో కనిపిస్తుందా, సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ లెవెల్ యూ అని చెప్పేసి సో రాసుంది మోడల్ కూడా. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంది. వావ్, టైప్ సి అయితే ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అనమాట. సో నేను ఇంకా మైక్రో ఎస్బీ ఇచ్చింటారేమో అనుకున్నాను, బట్ ఒకసారికి టైప్ సితో వస్తుంది. ఇక ఇదంతా మనకి కొంచెం వెడల్పు అయితే కనిపిస్తుంది. ఇక వైర్ కూడా డ్యూరబిలిటీ లాస్ట్ టైం తీసుకొచ్చిన వాటితో కంపేర్ చేస్తే కొంచెం లావ్ అయితే ఉందన్నమాట, అంటే కొంచెం మందంగా అయితే వైర్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ పోర్షన్ మొత్తం సేమ్ అంతే, అదే రకమైన బిల్డ్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు మళ్ళీ ఇక్కడ షేప్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు షేప్ పరంగా కొంచెం డిఫరెంట్గా కనబడడం చూడొచ్చు. సో ఇక్కడ పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే ప్లే అండ్ పాజు, అలాగే కాల్ ఆన్సరింగ్ అంటే ఎండింగ్కి ఈ బటన్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ఇటు పక్కన చూస్తే ఏమీ లేవు, జస్ట్ ఇక్కడ శాంసంగ్ బ్రాండింగ్ అయితే ఉంది, ఇంకంతే. సో చూడడానికి మాత్రం లాస్ట్ టైం తీసుకొచ్చిన లెవెల్ యూ లాగే ఉన్నప్పటికీ కొద్దిగా డిజైన్ పరంగా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది కొంచెం వెడల్పుగా ఉండడం, మనకి వైర్ కొంచెం లావుగా ఉండడం, అలాగే ఇక్కడ షేప్ డిజైన్లో చేంజెస్ కనబడడం సో అయితే కనబడుతున్నాయి. బట్ ఒకసారికి ఇక్కడ మాత్రం సేమ్ అదే మిస్టేక్ అయితే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ వరకు వీళ్ళు రబ్బర్ ఇచ్చి ఇక్కడ ప్లాస్టిక్ ఇచ్చారు, ఇక్కడ మనకి బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ కూడా అయితే కనిపిస్తుంది. మామూలుగా వేరే ఇయర్ ఫోన్స్ చూస్తే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ సో ఇక్కడ నుంచి అయితే వైర్ స్టార్ట్ అవ్వదు. సో వైర్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ లెవెల్ యూలో ఉన్న ప్రత్యేకత ఇదే, ఇక్కడ నుంచి అయితే వైర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ డిజైన్ నాకు బాగా నచ్చుతుంది. సో కరెక్ట్గా మనకి ఇయర్కి సెట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక ఇక్కడ వచ్చేసరికి మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా డ్రైవర్స్. సో ఇవి వచ్చేసరికి లాస్ట్ టైం తెచ్చిన అదే టైప్ మనకి డ్రైవర్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా మనకి డిజైన్ పరంగా చేంజ్ కనిపిస్తుంది, అంటే ఇది కొంచెం పొడుగ్గా అయితే వచ్చిందనమాట. సో అదొక్క డిఫరెన్స్ అయితే ఉంది. ఇక ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం సో బిల్డ్ క్వాలిటీ సేమ్ అదే బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బిల్డ్ క్వాలిటీనే తీసుకొచ్చింది శాంసంగ్ వచ్చేసరికి. సో ఇక మన ఫీచర్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇక్కడ మ్యాగ్నెట్ ఇచ్చారుగా, ఇది ప్లే అండ్ పాస్కి ఏమైనా ఉపయోగపడుతుందో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే మనం పేర్ చేద్దాం. సో పేర్ చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుందిగా, దీన్ని హోల్డ్ చేసి పట్టుకుందాం. ఆన్ అయింది, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వచ్చింది.
సో కాకపోతే ఇక్కడ ఎక్కడ నాకు సో లైట్ ఇండికేషన్ అయితే నాకు ఎక్కడ కనబడట్లేదు. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంది కానీ లైట్ ఇండికేషన్ అయితే కనబడట్లా. ఓకే, ఇక్కడ చూడొచ్చు లెవెల్ U2 అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేస్తా. ఓకే, కనెక్ట్ అయిపోయింది, చాలా స్పీడ్ కనెక్ట్ అయిపోయింది. యా, ఇప్పుడు సో చూద్దాం. సో వీటిని పెట్టుకుంటేనే ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంటుంది. యా, ఇప్పుడు ఏమైనా మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. సో విన్న తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ గురించి చెప్పే ముందు, సో ముందుగా ఇక్కడ బటన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ బటన్స్లో ఇక్కడ వాల్యూమ్ ప్లస్ మైనస్, వాల్యూమ్ ప్లస్ మైనస్కే, పవర్ బటన్ వచ్చేసరికి పవర్ బటన్కే ఉపయోగపడుతుంది. ఇక ఈ సింగిల్ బటన్ వచ్చేసరికి మీకు మల్టిపుల్ ఫంక్షన్స్కి ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ బటన్తో మీరు కాల్ ఆన్సర్ చేయొచ్చు, అలాగే కాల్ ఎండ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, అలాగే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, ట్రిపుల్ క్లిక్ చేసి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. అలాగే ప్లే అండ్ పాజ్కి ఇదే బటన్ యూజ్ చేయొచ్చు. అలాగే ఇదే బటన్ని మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే సో అసిస్టెంట్ కూడా అయితే ఆన్ అవుతుంది. ఈ విధంగా ఈ ఒక్క బటనే మీకు అన్నిటికైతే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇందులో మన ప్లస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మేజర్ ప్లస్ ఇందు బిల్డ్ క్వాలిటీ, అలాగే బ్రాండ్. సో లెవెల్ U అనేది ఒకప్పుడు ఫస్ట్లో సో ఆ టైంలో చూసుకుంటే సో మంచి బిల్డ్ క్వాలిటీతో మంచి మ్యూజిక్, అంటే మనకి మంచి మ్యూజిక్ అవుట్పుట్ కానీ అన్నీ చాలా బాగుండేవి. సో ఆ లెవెల్లో వచ్చేసరికి మనకి అప్పుడు లెవెల్ U అయితే ఉండేది. సో అదే బిల్డ్ క్వాలిటీని ఎక్కడ మనకి పాడు చేయకుండా సో వీళ్ళు ఇంకొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతోనే నేను తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా చెప్పాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఎవరైతే లెవెల్ U యూజ్ చేశారో ఇప్పటికీ యూజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి వచ్చేసరికి బాగా నచ్చిద్దని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఏవైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో సో వాళ్ళు అందించే అవుట్పుట్, మ్యూజిక్ అవుట్పుట్ కానీ వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని, లేకపోతే లో లేటెన్సీ అని, ఇలాంటి ఫీచర్స్ అయితే ఇప్పుడు చాలా వరకు ఈ ప్రైస్లో అంటే దగ్గర 1800 నుంచి 2000 రూపాయల మధ్యలో వీటి ప్రైస్ ఉంది. కాబట్టి ఈ ప్రైస్లో చాలా వరకు అందిస్తున్నారు. ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే వస్తున్నాయి. సో వాటిని నేను బీట్ చేయగలిగిందంటే ఖచ్చితంగా బీట్ చేయలేకపోయింది. ఎందుకంటే అప్పుడు లెవెల్ Uలో ఏ మ్యూజిక్ అవుట్పుట్ని వీళ్ళు అందించారో, ఏ ఫీచర్స్ని అందించారో అవే ఫీచర్స్ అదే ఆ మ్యూజిక్ అవుట్పుట్ని ఇప్పుడు కూడా ఇందులో అయితే అందిస్తున్నారు. కానీ పెద్ద డిఫరెన్స్ కనబడలేదు. 12mm డ్రైవర్ని యూజ్ చేసినప్పటికీ మనకు వాల్యూమ్, పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే లేదు. అలాగే బేసు బాగా విపరీతమైన బేస్ కూడా లేదు. అంటే మనకి డీసెంట్ బేస్ ఉంది, డీసెంట్ వాల్యూమ్ ఉంది. ట్రిబుల్స్ అయితే మాత్రం డీసెంట్ అని కూడా చెప్పలేం, చాలా తక్కువ ట్రిబుల్స్ అయితే ఉన్నాయి. ఓకే డీసెంట్గా అయితే ఉంది. సో ఈ విధంగా మీకు వచ్చేసరికి అన్నీ చాలా డీసెంట్గా ఉన్నాయి. మీకు ఒక బ్రాండ్లో అంటే శాంసంగ్ లాంటి బ్రాండ్ మీరు లెవెల్ U ఫ్యాన్స్, సో మీకు లెవెల్ U2 తీసుకోవచ్చా అంటే సో మీరు లెవెల్ U ఫ్యాన్ అయ్యి సో అప్పుడు మీకు ఆ లెవెల్ Uలో మ్యూజిక్ అవుట్పుట్ మీకు నచ్చితే ఇప్పుడు ఇది వీటిని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చే ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో 2000 రూపాయల లోపు ఉండే ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఆ రేంజ్ మీకు అవుట్పుట్ని అయితే ఇది అందించట్లేదు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు అనమాట. సో నాకైతే అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ విషయంలో అయితే మాత్రం ఎక్సలెంట్. ఇంకా వాయిస్ కాల్స్ వచ్చేసరికి ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఒకసారి ట్రాఫిక్లోకి వెళ్తే ఈ అందించే ఏదైతే అవుట్పుట్ వాల్యూ ఉందో దాంతో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా కష్టమే. ఓవరాల్గా చెప్పాలంటే ప్రైస్కి, బ్రాండ్కి, బిల్డ్ క్వాలిటీకి, మ్యూజిక్ అవుట్పుట్కి అన్నిటికీ కలిపి నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 3 అయితే ఇస్తానమాట వీటికి. మేజర్ సో ఈ ప్రైస్లో ఇంకా బెటర్ ఇయర్ ఫోన్స్ అయితే మనకి దొరుకుతున్నాయని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ లెవెల్ U2 సో అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.